కొన్నిసార్లు మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే అన్నిసార్లు నిశ్శబ్దం బలహీనత కాదు. కొన్నిసార్లు అదే తెలివైన పని. ప్రతిదానికి మనం ఒకరికి సమాధానం ఇవ్వాలి, వాదించాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదా మన పాయింట్ ఆఫ్ వ్యూని ప్రూవ్ చేసుకోవాలని మనకు అనిపిస్తుంది. మనలో ఒక తొందరపాటు ఉంటుంది. మాట్లాడటం అంటే మన శక్తిని ఖర్చు చేయడం. అవి జస్ట్ వర్డ్స్ మాత్రమే కాదు, దాంట్లో మన ఎమోషన్స్, అటెన్షన్, ఇంకా రియాక్షన్స్ కూడా ఉంటాయి. అవి తీసుకొచ్చే పరిణామాలు కూడా ఉంటాయి. కానీ సైలెంట్గా ఉంటే నువ్వు అన్నీ గమనిస్తావు, ముఖ్యమైన విషయాలని గ్రహిస్తావు. నేను చెప్పేది ఎదుటి వ్యక్తి వినాలి అని ప్రయత్నించే ప్రాసెస్లో మనం జనరల్గా మిస్ చేసే విషయాలను కూడా నువ్వు గమనించడం మొదలు పెడతావు. నిశ్శబ్దం నీ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అనవసరమైన గొడవల్ని ఫిల్టర్ చేస్తుంది. ఎదుటి వ్యక్తి స్వభావం, ఉద్దేశాలు, నీ విషయంలో వాళ్ళ ఓపిక, మర్యాద అన్నీ బయటపడేలా చేస్తుంది. అందుకే సైలెంట్గా ఉండటం వల్ల నీ ప్రభావం ఏం తగ్గదు, అది మరింత బలపడుతుంది. ఎందుకంటే తక్కువ మాట్లాడే వారిని జనం ఎక్కువగా వింటారు. కాబట్టి నీ ప్రతి మాటకి ఒక ఎనర్జీ ఉంటుందని గుర్తించు. దాన్ని కాపాడుకోవడానికి నిశ్శబ్దమే ఒక ఉత్తమ మార్గమని తెలుసుకో.